ఈ మధ్య అసలు ఏ సినిమాలు నచ్చట్లేదేంటారు నీకు? లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదట్రా నీకు? అద్దంలో నీ మొహం చూసుకోరా, ఓసారి అద్దంలో నీ మొహం చూసుకోరా, దొంగ నా కొడక. స్వర్గవాసల్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో బావుంది. ఆఫ్టర్ 'రన్ బేబీ రన్' ఆర్‌జే బాలాజీ సీరియస్ రోల్స్‌తో రావటం ఇదే అనుకుంటున్నా. ఇంకేమన్నా మూవీస్‌లో సీరియస్ మెయిన్ రోల్ కింద చేసుంటే ఒకసారి చెప్పండి. ఇక సినిమా విషయానికొస్తే ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉంటదేమో అని స్టార్ట్ చేశా. బట్ చాలా బోరింగ్‌గా అనిపించింది నాకైతే. ఒక మాటకి తగ్గ రివ్యులేషన్ బావుంది కానీ సినిమా నేరేషన్ అంతా డల్‌గానే అనిపించింది. 1990లో మద్రాస్ సెంట్రల్ ప్రిజన్‌లో జరిగిన రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీసిన మూవీ ఇది. జైల్లోని అల్లర్లకు కారణాలేంటి? అసలేమైందో నివేదిక ఇవ్వమని ఒక ఎంక్వైరీ కమిషన్ ఏస్తారు రిటైర్డ్ జస్టిస్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో. సో, తాను ఒక్కొక్కరిని అడిగి తెలుసుకోవడం ఈ సినిమా. మెయిన్‌గా సెగా అండ్ పార్థి అనే క్యారెక్టర్స్ అండ్ ఆ నెక్స్ట్ అల్లర్లు ఇవి ఉంటాయి. ఒక మాట అన్నా కదా! జీవితంలో రెండే దారులుంటాయని ఒక వ్యక్తి చెప్పాడని పోలీస్ అంటాడు. ఆ మాట ఏంటంటే, స్వర్గంలో మోకాళ్ళ మీద వంగి ఉంటావా? లేక నరకంలో రాజులాగా బ్రతుకుతావా అని. ఆ డైలాగ్స్ అండ్ అవి చివర్లో కనెక్ట్ చేయడం బావుంది. ఇట్స్ లైక్ చూస్ యువర్ లైఫ్. ఏదో ఒకటి చూస్ చేసుకో. అది ఇది కాదు. ఉంటే అటుండు లేకుంటే ఇటుండు. 2 పడవల మీద ఒక్కో కాలేసుకుంటే లైఫ్‌లో మునిగిపోతావని అర్థం. ఈ డైలాగ్ అండ్ చివర్లో రివీల్ చేసి కనెక్ట్ చేయడం బావుంది. కానీ దానికిచ్చిన ట్రీట్‌మెంటే వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో సెగా అండ్ భారతి ఈ 2 క్యారెక్టర్స్‌కి నేను కనెక్ట్ అవ్వలేకపోయా. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్‌లో 'రాషమన్ ఎఫెక్ట్' ట్రై చేశారనిపించింది. అది చూసి ముందు క్యూరియాసిటీ పెరిగింది. బట్ దాన్ని అక్కడితో అబ్రప్ట్‌గా కట్ చేశారు అదేంటో మరి. ఇక జైల్‌లో అదని, ఇదని అని ఆ కెండ్రిక్ సీన్స్ దానికి సెగానే కనెక్ట్ చేయటం అంతా డల్‌గా అనిపించాయి. సెకండ్ హాఫ్‌లో అన్నా ఏమన్నా ఉంటదేమో అనుకున్నా గానీ ఏం లేదు. జైల్లోని అల్లర్లు ఏమంత ఇంటెన్సింగ్‌గా అనిపియలేదు. జరుగుతున్నాయి అన్నట్టు ఉంటాయి తప్ప రియల్‌గా ఇలా జరిగాయా? ఇలా చేశారా? అనే ఇలాంటి ఫీల్ అయితే లేదు. బేసిక్‌గా రియల్ స్టోరీ అయ్యుండొచ్చు. బట్ సినిమా వైస్ చూస్తున్నప్పుడు దేన్ని రూట్ చేసుకోలేకపోయానసలకి. ఎట్ ద ఎండ్ పార్థి నుంచి అన్నీ క్లూలెస్‌గానే వదిలేశారు. దానిలాగే ఇది కూడా వదిలేయండి అని అంటాడు. ఇంతకీ పార్థిబన్ ఇన్స్‌పెక్టర్ చెప్పినట్టు బయట గొడవలో పడేవాడా లేదా? తను బాగా స్ట్రాంగా? నార్మల్ పర్సనా? ఒకవేళ స్ట్రాంగ్ అయితే మనీని ఎందుకు ఎదుర్కోలేదు? నేను చెప్పేది అందరి ముందు కాదు. ఇద్దరే ఉన్నప్పుడు. ఒక్క దెబ్బలో మనిషి నాలిక కోసేసాడంటే చాలా టఫ్. ఎక్స్‌పీరియన్స్ ఉండుండాలి అని అంటారు. మరి ఆన్సర్ ఏంటి? కోయిన్సిడెన్సా? పోలీస్ చెప్పింది అబద్ధమా? నో ఆన్సర్స్ అని ఆపేసినట్టుంది. అఫ్‌కోర్స్ ఇది ఆ ఇన్సిడెంట్‌కి సంబంధించింది. బట్ క్యారెక్టర్‌కి కొన్ని సీన్స్, డైలాగ్స్ పెట్టి వాటికి నో ఆన్సర్స్ అంటే ఎలా? ఇక ఏమో మరి. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ వాళ్ళ రోల్స్‌లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాకుండా. మ్యూజిక్ అయితే చెప్పడానికి ఏమి లేదు. ఫైనల్లీ నాకైతే బోరింగ్‌గా అనిపించింది. మీ ఇష్టం. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. మూవీ అయితే తెలుగులో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. సినిమా చూస్తే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.